హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీకు నేను హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటి గురించి నేను ముందు ప్రాసెస్లో చెప్తాను. చపాతీ అంటే కామనే, బట్ పాలక్ చపాతీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మరి మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళే ముందే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ చికెన్ కర్రీ కోసం కొంచెం ఆయిల్, కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా బిర్యానీ ఆకు, ఇలాచీ, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడకడానికి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చికెన్ మగ్గేలోపు చపాతీ పిండిని కలుపుకుందాం. గోధుమ పిండి, అందులో సన్నగా తురుముకున్న పాలకూర, సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేంత వరకు కలుపుకుందాం. కొంచెం కొంచెంగా నీరు వేసుకొని ముద్దలా అయ్యే వరకు కలుపుకొని ఈ విధంగా వచ్చినంత వరకు వాటర్ వేసుకోండి. చికెన్ అయితే మగ్గిపోయింది. అందులో టమాటా, కారపొడి, సాల్ట్, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి వేసుకుందాం. మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మళ్ళీ ఉడకనిద్దాం. ఇప్పుడు చపాతీలు చేసుకొని పక్కన పెడదాం. మరీ సన్నగా చేసుకోవద్దు, కొంచెం లావుగానే చేసుకోండి. మన టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. అందులో కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చపాతీలు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ పాలక్ చపాతీ విత్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఇట్లు మీ కోడలి పిల్ల. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.